మాట్లాడుకున్నట్లు అగమ ప్రకారం కొన్ని దేవాలయాల్లో కరెక్ట్గా విశేషంగా చెప్పుకుంటే వైష్ణవ దేవాలయాల్లో మూల విరాట్కి ఎదురుగా ఒక తాబేలుని స్థాపించుంటారు. మీరు చాలా దేవాలయాల్లో చూసింటారు. మామూలుగా అయితే గరుడు ఉంటాడు. కొన్ని చోట్ల శ్రీ విష్ణుమూర్తికి ఎదురుగా ఒక కూర్మం ఉంటుంది, అంటే ఒక తాబేలు ఉంటుంది. శాస్త్ర ప్రకారం అవతారాల్లోకి తీసుకుంటే మనము కూర్మావతారం చాలా పురాతనమైనది అన్ని అవతారాల్లో కంటే. ఎందుకంటే మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు అమృతం కోసం మదించేటప్పుడు అంత పెద్ద కొండ నీళ్లలోకి దిగిన తర్వాత చిలకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు చిలకడానికి ఇబ్బంది అయినప్పుడు వీళ్ళందరూ కలిసి కింద దానికి ఒక ఏదైనా టేకా ఇస్తే తిప్పడానికి బాగుంటుంది మదించడానికి అని చెప్పేసి వాళ్ళ కింద దానికి ఏదైనా బ్యాలెన్స్ చేయడానికి శ్రీ మహావిష్ణువుని కోరుకుంటే ఆ శ్రీ మహావిష్ణువు ఒక కూర్మావతారాన్ని ధరించి దానికి కింద నుంచి బేస్గా నిలబడతాడు. ఆ బేస్ మీద మందర పర్వతాన్ని పెట్టి అప్పుడు చిలికినప్పుడు మనకి చాలా విషయాలు వస్తాయి. అమృతం కానీ, కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, అటు కాలకోట వృక్షం కూడా వస్తుంది. దాన్ని శివుడు దాన్ని భరించిన తర్వాత నీలకంఠుడు అవుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ప్రత్యేకంగా మన శాస్త్రాల్లో తాబేలు ఎందుకంటే ప్రాముఖ్యత ఇచ్చినారు అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక జీవి జీవన విధానానికి ఇంకొక జీవి జీవన విధానానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకదానికి ఏదైతే వద్దో ఇంకొక దానికి అదే కావాల్సి ఉంటుంది. ఒకదాని ప్రాణం పోతే ఇంకొక దాని ప్రాణం నిలబడుతుంది. అలాగా దేవుడు సృష్టిని చాలా నీట్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చినాడు. మనకి బేలూరు హడేబీడులో పోతే కింద కొన్ని శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆ శిల్పంలో ఒక బొమ్మలో ఒక చిన్న దోమని ఒక కప్ప ఎగిరి పడతా ఉంది. ఆ కప్పకి వెనక ఒక పాము ఉంటుంది. ఆ పాముకి వెనక ఒక ముంగీస ఉంటుంది. ఆ ముంగీస వెనక ఇంకొక క్రూర మృగం ఉంటుంది దాన్ని చంపడానికి. దీన్ని నేచర్ బ్యాలెన్సింగ్ అంటారు. ఇందులో ఏది ఎక్కువ తక్కువైనా, ఏ సంతతి విపరీతంగా పెరిగిపోయినా ఇంకొక జాతిని బతకనీయవు. అందుకే సృష్టిని చాలా బ్యాలెన్స్డ్గా భగవంతుడు చేసి ఒకదాని చేత ఇంకొకటి తినబడేటట్లు చేసి దాని ఆహారం తీర్చినట్టు అవుతుంది. ఈ రీసైకిల్ ప్రాసెస్ కూడా నీట్గా జరుగుతుందని భగవంతుడు జీవికి చాలా విషయాల్లో ఆంతర్యాలు పెట్టారు. ఇక మనకి జీవుల్ని లెక్క పెట్టడంలో మన పూర్వీకులు చాలా తెలివిగా ప్రవర్తించారు. మనం ఇప్పుడు చూసుకుంటే జీవుల్లో నానా రకాలు చెప్తారు, మనుషుల్లోనే 10 రకాలు చెప్తారు. కానీ అప్పుడు అలా చేయలేదు. ఒక జీవి విభజన జరగాల అంటే వాళ్ళు కేవలం 3 భాగాల్లో చేసినారు. ఒకటి 2 కాళ్ళ జీవి, ఇంకొకటి 4 కాళ్ళ జీవి, తర్వాత 6 లేదా అంతకంటే ఎక్కువ. అంటే మ్యాక్సిమం అవి కీటకాల్లో ఎక్కువ ఉంటుంది. 6 కాళ్ళు అంతకంటే ఎక్కువ. ఈ తేళ్లు కానీ, జర్రులు కానీ ఇటువంటి కీటకాలకి 6 కంటే ఎక్కువ కాళ్ళు ఉంటాయి. మనిషికి 2 కాళ్ళు, జంతువులకి 4 కాళ్ళు. ఇంకా 2 రకాల్లో డివైడ్ చేయాలంటే ఒకటి భూమికి అడ్డంగా పెరిగేది, భూమికి నిలువుగా పెరిగేది. బాగా చూడండి, కుక్క భూమికి అడ్డంగా పెరుగుతుంది, మనిషి నిలువుగా పెరుగుతాడు. ఈ జీవికి ఆ జీవికి సారూప్యం లేదు. జీవితంలోనే, జీవన విధానంలోనే దేవుడు విశిష్టమైన ఒక ప్రక్రియని అలవాటు చేశాడు. మనకి ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ చూస్తే మీకు చాలా జీవులు సముద్రంలో 70% జీవులు సముద్రంలోనే ఉన్నాయి. భూమి మీద ఉండేది కేవలం 30% భూములే. మనకి ఈ 30%లోనే చాలా అనుకుంటాం ఎన్ని రకాలు పెట్టినాడు దేవుడు అని. కాకపోతే అసలు సిసల విశేషాలు సముద్ర గర్భంలో 70% జీవుల రూపంలో అక్కడ ఉంది. ఈ సృష్టి వైశిష్టత చూసినప్పుడు మనకి దేవుడు ఎంత చక్కగా పనిచేశాడు, ఎంత అక్యురేట్గా పనిచేసినాడు అనేది మనకి చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా తాబేలుని తీసుకొని వచ్చి శాస్త్రంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది అనే దానికి తాబేలుకి ఎవ్వరికీ లేని ఒక విశిష్టమైన గుణం ఉంది. దానికి 2 రకాలు చెప్పవచ్చు మనం. ఒకటి, అది గుడ్లను పొదిగిన తర్వాత ఒక సముద్రం ఒడ్డు దగ్గర గుడ్లను పొదిగి అదేం చేస్తుందంటే ఫస్ట్ గుడ్లు పెట్టేసి దాని మీద ఇసుక తిమ్మలు వేసేసి అది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత వచ్చి అది గుడ్లకి ఎదురుగా కూర్చుంటుంది. ఎదురుగా కూర్చొని తదేకంగా తన గుడ్లని చూస్తూ కూర్చుంటుంది. అలా కూర్చోవడం ద్వారా అది తన కళ్ళతోనే ఆ గుడ్లను పొదుగుతుంది. అక్కడి నుంచి చిన్న చిన్న జీవక్రియ మొదలై ఆ లోపల నుంచి పెంకులు పగులు కొట్టుకుని నిదానంగా వస్తాయి తాబేళ్ళు చిన్న చిన్న. అలాగా ఏదైతే హ్యాచ్ చేయకుండా, అంటే పొదగబడకుండా కేవలం కళ్ళ ద్వారా మాత్రమే ఈ పొదుగుతుందో ఆ విధానం ఒక్క తాబేలుకు మాత్రమే సాధ్యం, మిగతా ఏ జీవికి సాధ్యం కాదు.
అలాగే బాగా చూడండి, ఒక తాబేలుకి ఎదురుగా ఏదైనా ఒక నల్లటి వస్తువుని పెడితే అది ఫస్ట్ దాని దగ్గర వరకు వచ్చి అది తదేకంగా చూస్తుంది. దాదాపు 2-3 నిమిషాలు అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత టక్కని ఒకే ఎత్త పట్టేస్తుంది. అంటే దాని నిశితమైన జ్ఞానం, దాని నిశితమైన ఏకాగ్రత చాలా జీవుల్లో లేదు. అందుకే తాబేలు ఏకాగ్రతకి ప్రథమ స్థానంలో వస్తుంది. అందుకే అప్పుడోళ్ళు ఎప్పుడైతే నీవు దేవుడి దగ్గరికి వస్తావో, దేవుడి ఎదురుగా మూల విరాట్ ఎదురుగా నిలబడతావో, అప్పుడు నీకు కావలసింది నిర్మలమైన మనస్సు, ఏకాగ్ర చిత్తం. ఈ చిత్తాన్ని కనపరచడానికి అక్కడ మనకి తాబేళ్ళు స్థాపన చేస్తారు. ఈ ఏకాగ్ర చిత్తంతో పాటు నువ్వు దేవుళ్ళ గుడిలోకి వస్తావు. ఒక 10 లక్షలు పేమెంట్ చేసేది ఉంటుంది నీకు. 10 గంటల 50 నిమిషాలు, 10 గంటల 25 నిమిషాలకు నువ్వు గుడిలో ఉన్నావు. తర్వాత అంతా దర్శనం చేసుకుని వచ్చి చూస్తావు, అప్పటికి 10:55 అయిపోయింది. నువ్వు అనుకుంటే ఎవరైతే 10 లక్షల పేమెంట్ ఇవ్వాలి కదా, నేనే మర్చిపోయినానని నానా హైరాణ పడిపోతావు. ఇది నువ్వు వ్యవహారానికి సంబంధించిన ఒక ఆలోచనని నువ్వు గుళ్ళోకి మోసుకొని వచ్చావు. ఓకే, ఎవరికైనా ఈ బతుకు భారం ఉంటుంది కాబట్టి చేయాల్సిందే. మరి ఇటువంటివి లేకుండా నిర్మలమైన మనస్సుతోనే మనం దేవుణ్ణి ప్రార్థించాలా అంటే మనకు కావాల్సింది ఏం కావాలంటే ఈ వ్యవహారాలన్నీ వదులుకొని ఎప్పుడైతే దేవుని ముందు నిల్చుంటామో అప్పుడు నీకు నిజమైన కాన్షియస్నెస్ వస్తుంది. భగవంతుడి నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఈ భాగం నుంచి ఎంటర్ అవుతుంది నీకు. అలాగే నీ శరీరం అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే నీలో నిరంతరంగా భగవంతుడి సేవ ద్వారా వచ్చిన శక్తి ఉంటుందో నీవు ఎక్కడ నిలబడితే అక్కడే ఒక సెల్ టవర్ లాగా పనిచేస్తావు. వివేకానందుడికి ఎంతమంది శిష్యులు, ఎందుకైనా ఆయన కంటే గొప్పగా మాట్లాడిన వాళ్ళు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరికి లేని ఆకర్షణ వివేకానందుడికి ఎందుకు వచ్చింది? 2 రకాలుగా వచ్చింది. ఒకటి బ్రహ్మచర్యం వల్ల పాటించిన ఓజశక్తి వల్ల, రెండోది ఆయనకుండే అపార జ్ఞానం, తెలుసుకునే విజ్ఞానం ద్వారా వచ్చింది. ఆయన చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ సంకోచం లేకుండా చిన్నవాడినైనా పెద్దవాడినైనా అడిగి తెలుసుకునేవాడు. అది ఆయనకి జ్ఞానం మీద ఉండే ఒక జిజ్ఞాస. అటువంటి జిజ్ఞాస చికాగో సమావేశంలో ఆయన పోయినప్పుడు యావత్ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక మహానుభావుడు వివేకానంద స్వామి. ఒక సందర్భంలో ఆయన మాటలు ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించినాను. ఆయనని అందరూ ఇండియన్ అనే లోపల ఒక పావర్టీ, బిలో పావర్టీ లైన్లో ఉండే ఈ దేశం గురించి ఎందుకు పిలిపించినారు? వీళ్ళు అవసరం ఉండలేదు కదా. మొత్తం ప్రపంచంలో హిందువులు ఎంతమంది ఉంటారో వాళ్ళ కోసం ఈ దీంట్లో షెడ్యూల్ ఎందుకు చేసినారని కొంతమంది గొడవ పెడతారు, క్రిస్టియన్స్, ఇతర మతాల వాళ్ళు. అప్పుడు అంటారు, యాజ్ పర్ రూల్, అంటే ఎవరికైతే ఏ దేశానికి సభ్యత్వం ఉంటుందో ఆ దేశానికి ఇన్విటేషన్లు పోయినాయి, వాళ్ళందరికీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళ టైం స్లాట్ బుక్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయలేము, ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి తీరాలని ప్యానెల్ వాళ్ళు చెప్తారు. ఆయన చికాగో సమావేశానికి పోయినప్పుడే దారిలోనే లగేజ్ పోగొట్టుకుంటాడు వివేకానంద స్వామి. ఆయనకి తినడానికి తిండి ఉండదు, కట్టడానికి మంచి బట్ట ఉండదు. ఎందుకంటే అక్కడ చలి ప్రదేశం, ఇంతలా స్వెటర్లు వేస్తేనే వణికిపోయి ఆ చలిలో ఆయన పేపం ఒకే ఒక ఇటువంటి వస్త్రం, ఏ వస్త్రాలైతే ధరించుంటాడో అదే వస్త్రం మీద 3 రోజులు ఉంటాడు. చివరాఖరికి ఒక విధవ మహిళ ముసలామే ఈయన ఇంటి ముందు వణుకుంటూ కూర్చున్నప్పుడు ఇది వచ్చి అడిగితే ఆయన అడుగుతాడు, ఇట్లమ్మా, చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు వివేకానంద. చెప్తాడు ఆయన కష్టాలు. చెప్పిన తర్వాత ఆమె నాకు తెలిసిన ఒక ప్యానెల్ సభ్యుడు నాకు తెలుసు, దాంట్లో ఆయన నేను రికమెండ్ చేస్తాను, మీరు ఇన్విటేషన్ పోగొట్టుపోయినా పర్లేదు, ఆ లిస్ట్లో రెఫర్ చేసి నీకు ఒక అవకాశం ఇస్తారని ఆమె ఆయనకి సహాయం చేసి ఆ ముసలావిడ వివేకానందుడిని ఆ చికాగో సమావేశం వరకు తీసుకెళ్తారు. అక్కడ ఆయనని తీసుకెళ్ళిన తర్వాత అందరూ ప్రిపేర్డ్గా ఉంటారు. చాలామంది కొంచెం దాదాపు 16 మతాల పెద్ద వాళ్ళు, ఇంకా చిన్నాచితగా ఉండేవాళ్ళు దాదాపు ఒక 40 మతాల వాళ్ళు అక్కడ ఆ క్యాబినెట్లో కూర్చొని ఉంటారు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా అవకాశం ఇస్తూ పోతారు. అలా ఇచ్చినప్పుడు ఈయన ప్రతిసారి నాది రాలేదని అడిగినప్పుడు, లేదు మీ టైం స్లాట్ లాస్ట్లో ఉంది. అలా అందరూ చెప్పే లోపల చివరాఖరికి 3 నిమిషాలు. అప్పుడు ఆయన అదేమంటారు చూడు, పొమ్మనక పొగ పెట్టడం అంటారు చూడండి. ఒక మనిషిని పొమ్మని చెప్పలేమంటే ఇంట్లో బాగా పొగ పెడితే వాడు కళ్ళు మండి వాడే వెళ్ళిపోతాడు. అట్లా అలాగేం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత ఇక 3 నిమిషాలు ఉన్నప్పుడు వచ్చి ఆయన గౌరవంగా పిలుస్తారు, సార్ మీరు రండి, ఈ 3 నిమిషాలు మీవే అని చెప్తారు. ఆయన నవ్వుకుంటాడు. ఆయన ఇంతమంది ఇంతసేపు స్క్రాప్ మాట్లాడి ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వానికి 3 నిమిషాలు ఇస్తారా? సరే భగవంతుడి ఇచ్చా అని చేసి పోయి ఆయన మైక్ కట్టుకొని నిలబడే లోపల చాలా మంది ఎక్కడి వాళ్ళు అక్కడ లేచి వెళ్ళిపోతారు. బాగా చూడండి, మన క్లైమాక్స్లో ది ఎండ్ పడకనట్టే ముందు మనవాళ్ళు చాలా మంది సినిమాల నుంచి వేసిపోతుంటారు. చూసే లోపల వాళ్ళకి ఇంతసేపు వినిందేమో, మళ్ళీ 3 నిమిషాలు మనం ఏం చేయగలమని అందరూ లేచి ఒకరికొకరు బయలుదేరం మొదలు చేస్తారు. ఎప్పుడైతే వెళ్ళిపోవడం మొదలు పెడతారో
అందరూ సగానికి సగం ఆడిటోరియం బయటకు వచ్చేస్తారు జనాలు. అప్పుడు ఒక స్పష్టమైన ఒక వాయిస్ వస్తుంది, మై డియర్ లేడీస్, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే సంబోధన పాశ్చాత్య దేశాల్లో మొట్టమొదటిసారిగా చికాగో సమావేశంలోనే మొదలవుతుంది. అంటే దాని అర్థం నా ప్రియమైన సోదర సోదరీమణులారా. ఇంగ్లీష్ సంప్రదాయంలో ఎప్పుడు అక్కని చెల్లని ప్రమోట్ చేయరు వాళ్ళకి ఎంతసేపు ఆడది అంటే ఒక భోగ వస్తువులాగానే కనిపిస్తుంది. వాళ్ళు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు కానీ ఎప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ అనే మాటలు సొంతంగా పుట్టిండే తప్ప వాళ్ళ సిస్టర్ని సిస్టర్లా భావించారు. అటువంటి ఒక సంప్రదాయం ఉండే ఒక యూరోపియన్ కంట్రీలో వివేకానంద స్వామి మొట్టమొదటిసారిగా మైక్ తీసుకొని మై డియర్ సిస్టర్, బ్రదర్స్ అండ్ సిస్టర్ అని ఇంగ్లీష్లో బోధించే లోపల బయట ఉండే వాళ్ళకి అర్థం కాదు అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇటువంటి ఇంగ్లీషు. అప్పుడు ఒక్కొక్కరుగా వాళ్ళ జిజ్ఞాస కొద్దీ వచ్చి లోపలికి వచ్చి చూడడం మొదలు పెడతారు. ఈయన ప్రసంగం చేస్తూ స్టార్ట్ చేసుకుంటాడు. వాళ్ళని చూసి ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు వాళ్ళ సీట్ల దగ్గర నిలబడతారు. అప్పుడు ఆయన మొదలు పెడతాడు. అలాగ మొదలుపెట్టిన సమావేశం దాదాపు 1 గంట పైన జరుగుతుంది. ఎవరికి అర్థం కాదు టైం ఎంత అయిందని మంత్రముగ్ధులై వింటూ ఉంటారు. చివరాఖరికి క్లైమాక్స్ టచ్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే తాను తెచ్చుకున్న ఇప్పుడు నేను ఇట్లా శివపురాణం ఎట్లా తెచ్చుకున్నాను, ఆయన ఒక గ్రంథాన్ని భగవద్గీతని తెచ్చుకుంటానండి. ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత తీసుకెళ్ళేవాడు. ఆ బుక్కుని చూస్తే అక్కడ అన్ని మతాల వాళ్ళందరూ బుక్కుని కింద పెట్టేసి పైన అంతా వాళ్ళ బుక్కుని పేర్చుకుని ఉంటారు. ఎందుకంటే అధమ స్థాయిని చూపించడానికి నీ హిందుత్వం అక్కడ ఉంది అని చెప్పడానికి సింబాలిక్. ఆయన అంటాడు వేర్ ఈజ్ మై గీత అని అడుగుతాడు. అంటే అందరు చూస్తారు, అరే బెంచ్లో చాలా చివరి ఆఖరికి పెట్టేశారు. వాళ్ళు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన నవ్వుకుంటూ అంటాడు ఏం పర్వాలేదు, నేను మళ్ళీ తీసుకుంటాను, ఏం ఇబ్బంది ఏం లేదు. వీళ్ళందరికీ ఒక విషయం అర్థం కావాలా, ఏమిటంటే ఇక్కడ ఇన్ని బుక్కలు నిలబడిండేది కేవలం నా హిందుత్వం వల్ల నిలబడినాయి. అంటే ఏ మతం నిలబడదు, వీళ్ళందరికీ ఉనికి నా ఈ భగవద్గీత. వాళ్ళు చెప్పకనే చెప్పుకున్నారు, ఒప్పుకోకనే ఒప్పుకున్నారు. ఇది నా దేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెప్తాడు. ఒక ధర్మాన్ని ఎవరైతే గొప్పగా చెప్పుకోగలుగుతాడో ఆ ధర్మం 4 కాలాలు నడుస్తుంది. అందుకే నీ ధర్మం గురించి ఎప్పుడు చిన్నగా చేసుకోకు. ఎవడైనా చిన్నగా మాట్లాడితే నువ్వు ఒప్పుకోకు. వరే నీ ధర్మంలో ఇట్లా, నీ ధర్మంలో అట్లా. వాడు ధర్మం గురించి పూర్తిగా తెలిసిన వాడైతే అటువంటి స్టేట్మెంటే ఇవ్వడు. ఎందుకంటే ఇక్కడ ఒక పురుగు దగ్గర నుంచి అంతరిక్షం వరకు శాస్త్రంలో ప్రతిదీ అంతా శోధించి నిబిడీకృతం చేసి ఉంది. నేను చెప్పేది ఏంటంటే మనము మన చుట్టూ ఉండే ఒక క్లైమేట్ని మార్చుకోగలిగితే అలాగా ఒకరికొకరు చేసుకుంటూ పోతే ఎంతో కాలం లేదు ఈ భారతదేశం పూర్తి హిందూ దేశంగా మారుతుంది. మనలో ఉండే ప్రాబ్లం ఏమంటే ఒక ముస్లింని అడిగితే గర్వంగా నేను ముస్లిం అని చెప్తాడు, ఒక క్రిస్టియన్ అడిగితే ఆయన క్రిస్టియన్ అంటాడు, ఒక్క హిందూ మాత్రమే నువ్వు ఎవరని అడిగితే నేను కులం చెప్తాడు, నేను కురువవాడిని, నేను బోయేవాడిని, నేను లింగాయత్, నేను బంజీరా, నేను జంగమ. నిన్ను కులం అడగలేదు, వాడు ధర్మం అడిగినాడు. నీ ధర్మం హిందూ అనేది మర్చిపోవద్దు. మనం ఎన్నిసార్లు కొట్లాడుకున్నా చివరాఖరికి హిందూ అనేవాడే నిలబడాలా. నేను నిన్న కూడా చెప్పినాను, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఆల్మోస్ట్ 14 రాజ్యాలు నమ్ముతుండే ఏకైక నిజం ఏమంటే ఖచ్చితంగా భారతదేశం విశ్వగురువుగా ఉంటే మాత్రమే ఈ ప్రపంచంలో అన్ని దేశాలు సుభిక్షంగా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే ఒక హిందూ సైకాలజీ ఎలా ఉంటుందంటే డూ లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతికించు, జియో और జీనే దో. నువ్వు బతుకు ఇంకోటికి బతికించు, అది నా ధర్మం చెప్పే ఒక నీతి. ఆ ధర్మాన్ని తప్పడం వద్దు. ఆ ధర్మం ఉన్నంత కాలం నేను ఎవరు ఏం చేసుకోలేడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంట. ధర్మాన్ని ఈరోజు నువ్వు కాపాడు. అది నీకు ఒక టైం వచ్చినప్పుడు చెట్టు నాటినట్లు నువ్వు ధర్మాన్ని కాపాడితే, స్వామి నేను ఈరోజు పొద్దున్న ధర్మం చేసినా నన్ను కాపాడలేదని కాదు. ఒక చెట్టుని నువ్వు నాటిన తర్వాత దాని పండు తినాలంటే కొంతకాలం వేచి ఉండాలా. ఈ రోజు నువ్వు చేసిన ఈ ధర్మం ఇంకొక రోజు నీకు ఖచ్చితంగా నీడేస్తుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఆ విషయం. ఎందుకంటే నీకు అపారమైన నమ్మకం ఉంటే తప్ప ధర్మాన్ని చేయలేవు. ధర్మాచరణ ఎంత ఫుడ్కి ఎలా లింక్ చేశారంటే నువ్వు తినే తిండి మీద నీ ఆలోచన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతమంది స్వాములు ఎందుకు ఒక పూట తినాలా? 3 పూట్ల తింటే నష్టం ఏమవుతుంది? రోజు తినే తిండే కదా, అదే విషయం అయిపోతుందా ఈ టైంలో తింటే? కాదు. ఎప్పుడైతే మనిషికి సాత్వికమైన ఆలోచన రావాలంటే తిండి సాత్వికమైన ఆహారం ఉండాలి. ఇంకోటి ఒక 100% తినగలిగితే కేవలం 50% తినగలగాలి ఈ టైంలో. తిండి ఎక్కువైనప్పుడే మనిషికి విపరీతమైన ఆలోచనలు వస్తాయి, విపరీతమైన ధోరణి వస్తుంది, మాటకు మాట పెరుగుతుంది. అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు పొద్దున ఉపవాసం పోవని చెప్తారు.
ఎందుకంటే గుళ్ళో ఒక మనిషి నీకు తెలుసు తెలియకున్నా తగిలికున్నా నీవు పెద్ద మనసుతో క్షమించే గుణం రావాలంటే నీలో సాత్వికత ఉండాలా. నువ్వు బాగా మూడు ఇడ్లీ ఒక వడి ఒక టీ తాగి గుడికి పోయినావు అనుకో, వాడు పొరపాట్ల తగిలితే ఏం పోయి మనిషి కనపడ్డా అంటాడు. ఎందుకంటే ఆ ఇడ్లీలు మాట్లాడిస్తాయి. అందుకే దేవాలయానికి పోయేటప్పుడు ఉపవాసం పొండి, ఉపవాసం పోతే దేవుడి మీద ఏకాగ్రత కుదురుతుంది. ఇంకొకటి, ఉపవాసం ఉండే జీవిపైనే భగవంతుడు ఏదైతే మనకి ప్రసరణ అయ్యే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో అది చాలా ఈజీగా ఫ్లో అయిపోతుంది. ఎందుకంటే ఈ దేహం ఇంకా కంటామినేట్ అయి ఉండదు, రాత్రి మనం పొద్దున వచ్చేసి ఉంటుంది, దేహం చాలా క్లియర్గా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో భగవంతుడు నీకు ఇచ్చే ఒక కాస్మిక్ ఎనర్జీ ఈ బాడీ నిండా 100% పట్టించుకుంటుంది. ఎందుకు మనం నమస్కారం చేసేటప్పుడు అంగి తీసేసి ఉత్త టవల్ని అడుగు పట్టుకొని ఎందుకు చేస్తున్నాము? ఈ కాస్మిక్ ఎనర్జీ నీ శరీర అవయవాలకంతా తగలాలా, నీ గుండెకి తగలాలా, నీ కడుపుకి తగలాలా, నీ మెడకి తగలాలా, స్పైన్ లింక్ ఇక్కడ ఉంటుంది, నీ తల, నీ వీపు, ఇవన్నీ తగిలితే కాస్మిక్ ఎనర్జీ మెండుగా ఉంటే మనిషికి మీరు మాల వేసుకున్నప్పుడు మీకే ఒక క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. చాలామంది అబ్జర్వ్ చేసినారో లేదో, మామూలు టైంలో ఒక గంట ఆకలి అయితే మనిషికి బీపీ వచ్చేస్తుంది, ఇంట్లో తిట్టడం మొదలు పెడతాం. మళ్ళీ ఉపవాసం ఉన్నప్పుడు ఈ దీక్ష టైంలో 1:30, 2 అయితే కూడా ఒక్కొక్కసారి పెట్టకపోతే ఓం నమః శివాయ అంటే నీ దేహంలో ఉండే ఒక మైండ్ నీలో మ్యాజిక్ చేస్తూ ఉంది. అది అవసరాన్ని బట్టి నిన్ను రియేట్ అంటే నువ్వు దానికి స్పందించేలాగా చేస్తుంది. దీక్షలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు నేను ఉపవాసంగా ఉండాలని సంకల్పించినావు కాబట్టి నీ మైండ్ కూడా ఫుడ్ పైకి పోదు, నీ మైండ్ భగవంతుడి మీద ఉంటుంది. అలాగా తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే సాత్వికమైన ఆహారం, సాత్విక ఆలోచనల్ని, తద్వారా భగవంతుడి వైపు గురిని, ఆ ద్వారా మోక్షాన్ని పొందడానికి ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. ఇక తావిల్లో ఉండే ఇంకొక విశిష్టమైన గుణం ఏమంటే, మనం గుళ్ళోకి వచ్చేసినాం, కోరికలు చాలా ఉన్నాయి, ఒక పక్క దేవుడు కనిపిస్తున్నాడు, ఇప్పుడు ఆ పక్కకు పోవాలా దేవుడు పక్కకు పోవాలంటే తాబేలుని చూసి ఏం నేర్చుకోమంటుంది? ఎందుకంటే తాబేలు దేవుడికి ఎదురుగా ఉంటుంది, నువ్వు అక్కడే నిలబడతావు. కాబట్టి తాబేలుని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన గుణం ఏమంటే అది ఇంద్రియ నిగ్రహం చేసుకుంటుంది. నువ్వు బాగా చూడు, అది ఏకాగ్రతగా ఉండాలనుకున్నప్పుడు తాబేలు తన ముఖాన్ని బయట పెట్టదు, తన మొహాన్ని ఆ డొప్ప లోపలికి తీసేసుకుంటుంది, 2 చేతులు 2 కాళ్ళు లోపలికి లాగేసుకుంటుంది. అలాగా స్వామి ఎవరు కాళ్ళు మొత్తాన్ని కొంచెం ఇంతమంది జనాలు పిచ్చోడేమయ్యా ఇక్కడ కూర్చున్నాడు, నువ్వు మేధావి, నువ్వు మాట్లాడాను. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కోల్పోతావో నువ్వు భగవంతుడి మీద లగ్నం చేయలేకపోతావు. అందుకే తాబేలు ఎప్పుడైతే తన ఏకాగ్రతని పొందాలని అనుకుంటుందో అప్పుడు అది తన డొప్ప లోపలికి తన తలని, తన చేతులని, తన కాళ్ళని లోపలికి తీసేసుకొని ఏకాగ్రత చేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది బాహ్య ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ తన ఆహార వేటలో వెళుతుంది. దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే భగవంతుడి దగ్గర వచ్చినప్పుడు ఏకాగ్రత. రెండవది, ఏదైనా ఆలోచనలు ప్రతి మనిషికి ఉంటుంది, ఎందుకంటే మనం ఈ మానవ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మానవునికి సంబంధించిన అన్ని కార్యాలు చేయాలి కాబట్టి అటువంటివి లేకుండా తలలో కనీసం నమస్కారం చేసి ఆ 10 నిమిషాలైనా ఆయనకి ఏకాగ్ర చిత్తంతో చేయాలని చెప్పేసి అది మనకి సూచిస్తుంది. ఇక మనం మాట్లాడే మాటల్లో సమయస్ఫూర్తి అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మమ్మల్ని చాలా మందిలో ఇరికిచ్చేస్తుంది. ఈ మాటని కనుక నువ్వు చాలా నియంత్రణలో ఉంచుకోగలిగితే నిన్ను జయించేవాడు లేదు. పద్మశ్రీ అల్లూరి రామలింగయ్య గారు ఎప్పుడూ ఒక ఇంటర్వ్యూలో చెప్పేవాడు, తన అల్లుడు మెగాస్టార్ అయినప్పటికీ, చిరంజీవిగా ఈ టాలీవుడ్ని ఏలుతున్నప్పటికీ ఎప్పుడూ ఆయన వచ్చినప్పుడు ఒక మాట ఖచ్చితంగా చెప్పిపోయేవాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాయన నువ్వు విజయాల్లో ఉన్నప్పుడు మాట ఇయ్యదు, ఎందుకంటే విజయంలో ఆనందం ఉంటుంది, ఆనందంలో నువ్వేం మాట్లాడతావు నీకు తెలియదు. అలా విజయంలో ఉన్నప్పుడు నువ్వు మాట ఇయ్యద్దు, ఎందుకంటే ఆ మాట నీ నోరు దాటేంత వరకు నీకు బానిసగా ఉంటుంది, నీ నోట్లో ఉన్నంత కాలం. ఒక్కసారి ఈ మాట బయట పడిందా నువ్వు దానికి బానిస కావాల్సి వస్తుంది. అందుకే మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి చేయగలనా లేదా అని 10 సార్లు ఆలోచించేసి నువ్వు ఆ కమిట్మెంట్ ఇయ్యి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. అటువంటి ఒక సందర్భం చెప్తా, ఒకవేళ అది లేకపోతే ఏం జరుగుతుంది? ఒక రాజు తన ఆస్థానంలో మేలైన 2 జ్యోతిష్కుల్ని పిలిపిస్తాడు. వాళ్ళకి ఇచ్చిన పని ఏమంటే కొత్తగా పుట్టిన రాకుమారుడు వాడి భవిష్యత్తు ఎలా ఉందో ఇద్దరూ రాయాలి, ఒకరికి తెలియకుండా ఒకరు రాయాలి. అలాగా ఇద్దరిని ఒక్కొక్క దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో ఈయనకు తెలియదు.
ఎందుకంటే జ్యోతిష్యులు కూడా రాజును బట్టి రాస్తారు అనే ఒక అనుమానం ఆయనకు ఉంటుంది. నాకు భయపడి రాస్తారు. సరే వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత అంతా లెక్కాచారాలు చేసుకొని వాళ్ళ పాపం ఒక పెద్ద జాతకాన్ని పట్టుకొని మొదటి జ్యోతిష్కుడు వస్తారు. వస్తే రాజు మాట్లాడుతుంటాడు. నమస్కారం చెప్పి కూర్చుంటాడు. ఏమయ్యా ఎట్లా ఉంది మా వాని భవిష్యత్తు? చాలా భవ్యంగా ఉంది. అన్ని విద్యలు చాలా బాగా నేర్చుకుంటాడు. చాలా మంచి ఏకాగ్ర చిత్తంతో ఉంటాడు కుర్రాడు కూడా. కానీ అని ఒక మాట పెడతాడు. కానీ అంటే ఏం చెప్పండి, ముందు అదే చెప్పాలి కదా. కానీ మీ రాకుమారుడు అల్పాయుష్కుడు అని చెప్తాడు. రాజుకు ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ఇంత మాట అనేసాడు. ఇంకా ఇప్పుడు పుట్టిన పిల్లల గురించి అడుగుతుంటే వీడు అల్పాయుష్కుడు అని చెప్పేస్తున్నాడే. ఆయన కోపం చూడండి. అధికారం అనేది కోపం వచ్చిందంటే అధికారికి వాడు ఏమైనా చేస్తాడు. ఎందుకంటే అధికారం అనేది వాడి చేతిలో ఉంది కాబట్టి. అప్పుడు ధర్మకర్మ నిర్చక్షణ కోల్పోతాడు. ఏమీ ఆలోచన చేయకుండా ఎంతో పురాతనమైనటువంటి ముందు కాలం నుంచి ఆయనకు సేవ చేసినటువంటి జ్యోతిష్కుని శిరచ్ఛేదం చేయమని చెప్పేస్తారు. శిరచ్ఛేదం చేసేస్తారు. తీసుకొని పోయి ఇమ్మీడియట్ అందరూ స్టన్ అయిపోతారు. రాజ్యసభ అరే ఏం రా, ఇంత పెద్ద మనిషికి ఇచ్చిన గౌరవం కోపం ఉండొచ్చు, మరి ఇంత నియంత్రణ లేకుండా. ఈ విషయం అక్కడుండి ఆయనకు తెలియదు. ఆయన పాపం నిదానంగా నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తాడు. ఇద్దరు ఇప్పుడు జ్యోతిష్యం ఇద్దరికి ఒకటే ఉంటుంది. ఇద్దరు మంచి జ్యోతిష్కులు అయినప్పుడు ఇద్దరు ఒకే పాయింటే పట్టుకుంటారు. వేరే వేరే ఉంటే వాళ్ళు ఇద్దరు జ్యోతిష్కులు కాదు, మంచోడు. ఈయన వస్తాడు, ఈయన దగ్గర కూడా అదే కంటెంటే ఉంటుంది. ఇప్పుడు ఈయన రాజుకి చెప్పాలి. ఆయన ముఖాలని చూస్తాడు. ఇంకా చూడండి, జ్యోతిష్యుడికి 10 లక్షణాలు ఉండాలని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వాడు ముందుగా త్రికాల పూజ చేసేవాడు ఉండాలా, దేవుని మీద అపారమైన నమ్మకం ఉండాలా, సత్యసంధత ఉండాలా, కొన్ని పర్సనల్ విషయాల్ని బయట చెప్పకూడదు, ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళ విషయాలు మగవాళ్ళకి చెప్పకూడదు, అలాగే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏదైనా డిస్కషన్ చేస్తే బయటకు చెప్పకూడదు అని ఒక 10 రూల్స్ ఉంటాయి. జ్యోతిష్యం కూడా ఇష్టానుసారం చెప్పేది లేదు. ఇప్పుడు ఈయన వచ్చి చూస్తాడు. చాలా తెలివైన వాడు ఉంటాడు. చూస్తాడు, కొంచెం గంభీరంగా సభ ఉండేది చూసుకుంటాడు. సెన్స్ అయిపోతుంది ఆయన, ఓహో ఏదో కొంచెం జరిగింది ఇది. అప్పుడు ఏమయ్యా తీసినావా? ఏమొచ్చింది? ఆయనకు అర్థమైపోయింది. ఒక వికెట్ డౌన్ అయిపోయిందో ఏమో అయిపోయింది, శిక్షకు గురైందో తెలియదు. మొత్తానికి ఒక నిరీక్షణ జరిగిపోయింది. ఇప్పుడు ఈయన ఆలోచన చేస్తాడు, ప్రభు దివ్యమైన జాతకం అబ్బాయి. అది ఎటువంటి జాతకం అంటే దాన్ని చూసినప్పుడు మీరెంత అదృష్టవంతులు అనిపించింది నాకు. ఆయనకు ఆనందం ఇది. ఒక ఈ చెట్లు ఇట్లా చెప్పినాడు, ఈయన ఇట్లా చెప్పినాడు. మీ ఆయుష్ మీ కొడుకు కంటే పెద్దదే. అర్థమైందా? మీ ఆయుష్ మీ కొడుకు కంటే పెద్దది. ఆయన ఏమనుకుంటాడు, ఓహో నా కొడుకే 100 ఏళ్ళు బతికితే నేను 120 ఏళ్ళు బతుకుతాను. అప్పుడు ఆలోచన లేకుండా గొంతులోని మాల తీసేసి ఆయనకి నజరానా కింద ఇచ్చేస్తాడు. ఇక్కడ ఒకే సిచ్యుయేషన్ ఇద్దరు హ్యాండిల్ చేసే విధానంలో మారిపోయింది. ఒకడు నీతిగా నిజాయితీగా పోయినాడు, కలికాలం కాబట్టి వాడు చచ్చిపోయాడు. రెండో వానికి దాని అవగాహన వచ్చేసింది. ఒరే ఇప్పుడు ఒక మంద గొర్రెలకు మంద పోతా ఉందనుకోండి, 1, 2 పడితే 3వ దానికి మనకి హుషారు కావాలి. కాలేదు అంటే నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు. అందుకే ఈ కాలంలో కొంచెం సమస్ఫూర్తి కూడా చాలా అవసరం. ఇంటర్వ్యూ విషయంలో అయినా, పనిచేసే విషయంలో అయినా, ఏ విషయంలో అయినా. ఇక మనం శివాలయంలో ఎక్కువగా కనిపించేది ఏది అంటే, పురాతనమైన శివాలయంలో ముఖ్యంగా మనకి బయట ధారాపాత్ర కట్టి ఉంటారు. శివుని లింగం మీద ఎగ్జాక్ట్గా ఆయన నడినెత్తికి ఒక్కొక్క డ్రాపు పడేలాగా అరేంజ్మెంట్ చేసి ఉంటారు. దీన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అందరూ జనరల్గా చెప్పే ఆన్సర్ ఏమంటే, ఆయన తల ఎప్పుడు వేడి మీద ఉంటుంది, ఆయన ప్రపంచంలో ఉండే సమస్యలను నెత్తి మీదకి వేసుకుంటాడు, ఆయన తల కాలిపోతూ ఉంటుంది కాబట్టి నడినెత్తికి ఒక్కొక్కటి పడుతుంటే ఆయన కొంచెం చల్లగా ఉంటాడు. ఆయన చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాము. కానీ ఒరిజినల్లో విషయం వేరే. ఉజ్జయిని తెలుసు మనకి, మధ్యప్రదేశ్లో ఉండే ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం ఈ భూమికి ఒకప్పుడు నాభిస్థానంలో ఉండేది. నాభిస్థానం అంటే సెంటర్ పాయింట్. ఇట్లా ఒక పీస్ని తీసుకుంటే దాంట్లో సెంటర్ పాయింట్ని నాభిస్థానం అంటారు. ఉజ్జయిని ఖండం ఒకప్పుడు సపరేట్గా మధ్యస్థానంలో ఉండేది. తర్వాత భౌగోళికమైన మార్పులు వచ్చి ఇప్పుడు ఒక పక్కకు విడిపోయిన దేశాలు కొన్ని. అలా కాకుండా అప్పట్లో సంకల్పం చెప్పాలంటే ఉజ్జయినిని ప్రతిపాదికగా తీసుకునే సంకల్పం చెప్పేవాళ్ళ పురుషులు. అటువంటి ఉజ్జయిని రాజ్యాన్ని యశోధర్మ విక్రమాదిత్య అనే మహారాజు పాలించారు. ఈ యశోధర్మ అనే రాజు దగ్గర నవరత్నాలనే
కవులు, గణితజ్ఞులు, జ్యోతిష్యులు ఎంతోమంది ఉండేవారు. అందులో ఒక ఆయన వరాహమిహిరుడు. వరాహమిహిరుడు జ్యోతిష్యానికి ఒక రకంగా పితామహుడు అని చెప్పొచ్చు. జ్యోతిష్కుల్లో 16 మంది ముఖ్యమైన జ్యోతిష్కుల్లో ఫస్ట్ జ్యోతిష్కుడు సూర్యుడు శాస్త్ర ప్రకారం. అందులో ఒక ఆయన చాలా ముఖ్యమైన వరాహమిహిరుడు. ఆయన పేరు మిహిరుడు యాక్చువల్గా. ఒకసారి ఇంతకు ముందు చెప్పిన సమస్య ఈయన రాజ్యంలో కూడా వస్తుంది. రాజు పిలిపించి, చాలా ఈయన పర్ఫెక్ట్ అనలిస్ట్ అనమాట. ఈయన ఖగోళం గురించి రాసినాడు, జాతకాల గురించి అంటే జ్యోతిష్యం గురించి రాసినాడు, గణితాల గురించి రాసినాడు. ఈయన టచ్ చేయని పాయింటే లేదు. లాస్ట్కి గ్రీక్ వాళ్ళ భాషని కూడా డీకోడ్ చేసి మన లాంగ్వేజ్లో ఒక బుక్ రాసినాడు. అంతటి మహానుభావుడు ఒకసారి రాజు పిలిపించి, నాయన నా కొడుకు పుట్టినాడు, ఈయన భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఆయన చూసి అంటాడు, ప్రభు మీరు నడుచుకోను అంటే నేను ఒక మాట చెప్తా, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అదేంటి అంత మాట అనేసారు పండితులు వారు. మీరు ఏది చెప్తే అదే శాసనం, మిమ్మల్ని కాదని నేను ఏది చేయను, అందుకే నవరత్నాల్లో ఒక రత్నంగా మిమ్మల్ని నేను పెట్టుకున్నాను, మీరు ఏది చేసినా శిరోధార్యమే అని చెప్తారు రాజు. సరే మీరు అభయం ఇస్తున్నారు కాబట్టి నేను చెబుతున్నాను, మీ అబ్బాయికి చిన్న వయసులోనే మరణం ఉంది అని చెప్తారు. ఆయన ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చొని పోతాడు. కూర్చున్న తర్వాత అడుగుతాడు, దీనికి ఏదన్నా పరిహారం ఉందా? ఆయన అంటాడు, ఇది పరిహారం లేని సమస్య. మళ్ళీ ఇన్ని పూజలు, ఇన్ని గుళ్ళు, దేవుళ్ళు ప్రార్థకరమని మార్చేవాడు లేదు. నువ్వు ఏం చేసినా ఆ పిల్లోడు పోయేది గ్యారంటీ. మళ్ళీ దీనికి మీరిచ్చే సజెషన్ కానీ సలహా కానీ ఏమైనా ఇస్తారా? దీనిలో చావుని మనల్ని తప్పించడం అయితే కాదు, ప్రయత్నం చేయండి, తప్పు కాదంటాడు. అక్కడ కూడా ప్రయత్నానికి పెద్దపీట వేస్తూ, చచ్చిపోతున్నామని మనమే లారీకి పోయి గుద్దుకోవడం కాదు కదా. చచ్చిపోతున్నామంటే ఉన్నంత వరకు కూల్గా ఉండాలి. అలాగా చచ్చిపోతానని తెలుసుకొని ఒక వారంలో శ్రీమద్ భాగవతాన్ని విని కేవలం వినడం ద్వారానే మోక్షం పొందిన మహానుభావులు ఉన్నారు. పరీక్షిత్ మహారాజు. అలాగా ఈ టైంలో ఈయన కూల్గా ఉంటాడేమో అని చెప్పేసి ఆయన చెప్తాడు, కొడుకు మరణం అయితే సత్యం, దీన్ని ఎవరూ మార్చలేరు. అప్పుడు అంటాడు, మరణం సత్యం అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు మరణం ఎలా వస్తుంది కూడా నువ్వే చెప్పాలా. రాజుకి ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది. నా కొడుకు పోతాడని 10 సార్లు అంటున్నాడు కదా, ఎట్లా పోతాడో కూడా నువ్వే చెప్పు. ఆయన లెక్కేసి చెప్తాడు, ఎలా లెక్కేసిన ఒక పంది వల్ల నీ కొడుకు మరణం వస్తుంది అని చెప్తాడు. ఆయన అంటాడు, పంది మాంతపురంలో ఎక్కడి నుంచి? ఏం అలా ఉందో లేదో ఆయనకు మైండ్ అవుట్ అయిపోయిందో, ఎందుకైనా మంచిది దీన్ని ఇక్కడికి వదిలేసి రేపు మళ్ళీ దీన్ని పునఃసమావేశం దీన్ని రేపు చేద్దాం. మళ్ళీ రేపు పిలిపించి మళ్ళీ అదే మాట అడుగుతాడు. ఆయన మళ్ళీ అదే మాట చెప్తాడు, మీరు 10 సార్లు అడిగినా నేను ఇదే చెప్తాను, ఎందుకంటే పందితోనే నీ కుమారుడికి మరణం అని ఖచ్చితంగా చూపిస్తుంది జాతకం. ఆయన అంత గట్టిగా చెప్పే లోపల భయం మొదలైపోతుంది రాజుకి. కొడుకుని ఎలాగైనా బతికించుకోవాలని చెప్పి ఏం చేస్తాడు, ఆయన ఒక 4 అంచెల భద్రతా వలయాన్ని తయారు చేస్తాడు. మేలైన వీరుల్ని మొదట అంచెగా, తర్వాత 3వది, 4వది. ఏ జంతువు కాదు కదా, ఒక మనిషి రావాలన్నా కూడా ఎవ్వరూ రాలేదు. అటువంటి ఒక భవనాన్ని మొత్తం నిఘా ఏర్పాటు చేసి బిడ్డని కొడుకు మధ్యలో పెట్టేసి అక్కడ పరిచారికలతో వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్తారు. ఒక పక్కైన రాజ్యంలో ఉన్న అక్కడ కొడుకు ఏమైందో అనే ఆలోచన ఎప్పుడు నిరంతరంగా తొలిచేస్తూ ఉంటుంది. అలా అని రాజ్యభారాన్ని వదిలేయలేదు. ఓ పక్క అడుగుతుంటాడు, కానీ తిథి నక్షత్రం అన్నీ క్లియర్గా రాసి పెట్టేసింటాడు. 13 రోజుల్లో మరణం. సరే, ఈ 13 రోజులు ఎట్లా చేయాలా? 12 రోజులు గుట్టుగుట్టు అన్నీ చాలా భయంకరంగా జరిగిపోతాయి కాళరాత్రి. ఇక ఫైనల్ డే వచ్చేస్తుంది, జడ్జిమెంట్ డే. ఆ రోజు అవునా కాదా తేలిపోతే ఆపొద్దు చూసుకున్నాం. ఆయనకు ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది, ఇన్ని రోజులు కాలేంది, ఈరోజు ఏం జరుగుతుంది. కానీ వరాహమిహిరుడు చాలా గట్టిగా ఉంటాడు. ఆయన జ్యోతిష్యం ఎప్పుడు ఫెయిల్. అక్కడికి రాజు ఒకసారి చూడడానికి పోతాడు. ఇంకా ఫైనల్ డే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని చెప్పేసి ఆయన తన ఆంతరంగికి ఎవరైతే సెక్యూరిటీ ఉంటాడో వాళ్ళని తీసుకొని ఈ భద్రతా వలయాన్ని చీల్చుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొడుకు ఒక మంచం పైన ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకునేటప్పుడు వాళ్ళు వైష్ణవులు కాబట్టి అప్పట్లో
దేవతా ఉపాసన చేసేవాడు కాబట్టి వాళ్ళు ఈ దశావతారాల బొమ్మల్ని గోడలకి చెక్కి ఇచ్చి ఉంటారు. అందరినీ పోతాడు, అందరూ ఉన్నారు పర్వాలేదు, నా కొడుకు సేఫ్గానే ఉన్నాడు, ఈరోజు సాయంత్రం వరకు టైం చెప్పాడు, ఆ టైం లోపల కాలేకపోతే ఇంకా జ్యోతిష్యుని ఒక పట్టు పట్టచ్చు అని ఆయన మైండ్లో ఫీల్ అయిపోతాడు. తీరా గడియలు రానే 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 వస్తాయి. ఈయన జాగ్రత్తగా కొడుకుతో ఆడుకుంటూ కూర్చుంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ కుర్రాడికి నిద్ర వస్తుంది. అలాగే నిద్ర పడుకోబెట్టేస్తాడు ప్రశాంతంగా, నేను ఎందుకు ఈ టెన్షన్. అలాగే ఇంక అయిపోయింది, ఇక బయటకు వచ్చేద్దామని తిరిగే లోపల దబ్బని ఒక శబ్దం వస్తుంది. తిరిగి చూస్తే కొడుకు తల పగిలి రక్తస్రావం జరుగుతాడు. నీకు అర్థం కాదు, పంది వల్ల అని మరణం చెప్పినాడు, ఇక్కడ పంది లేదు, ఎలా జరిగింది? ఈ దశావతారాల్లో వరాహావతారం యొక్క ఒక విగ్రహం కదిలి మేకు సరిగ్గా జిగబడక అది కరెక్ట్గా కుర్రాడి తల మీద పడి చనిపోతాడు. మరణం అనేది నీకు రాసిపెట్టి ఉంది అంటే నువ్వు పడుకున్న పరుపు కూడా చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఇది కన్ఫర్మ్. ఈరోజు నువ్వు చేసే ధర్మమే నిన్ను రేపు కాపాడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆయన చాలా ఒక రాజు అయితే మామూలుగా కొడుకు చనిపోయిన బాధలో ఆ జ్యోతిష్కుడిని ఇంతకుముందు కథలో శిరచ్ఛేదం చేయించాడు. కానీ ఈ విక్రమాదిత్య యశోధర్మ విక్రమాదిత్య ఏం చేస్తాడంటే, ఇంతటి జ్యోతిష్కుడు నా ఆస్థానంలో ఉండడం నా గర్వం అని చెప్పేసి, నువ్వు ఈ రోజు నుంచి మిహిరుడు కాదు, వరాహ మిహిరుడు, ఎందుకంటే నా కొడుకు వరాహం అంటే పందితో చేస్తాడని ఖచ్చితంగా చెప్పిన వాడివి నువ్వు, జ్యోతిషం కోసం ప్రాణాలు కూడా పెట్టేకి తయారైన వాడు నువ్వు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు మిహిరుడు కాదు, వరాహ మిహిరుడుగా ప్రఖ్యాతి పొందుతావని ఆయనకి సన్మానం చేసి సంచి నిండా బంగారు నాణ్యాలతో ఇంటికి పంపిస్తాడు ఆ రాజు. ఇక్కడ ఈ కథలో మనకు రెండు నీతులు తెలుస్తాయి. కర్మ అనేది నీ వెంట ఉంది అంటే దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. అలా మార్చుకోవాలంటే నీకు విశేషమైన తపశ్శక్తి, ఇంతకుముందు మనం ప్రస్తావించినట్లు మార్కండేయ పురాణంలో మార్కండేయుడి గురించి మనం తెలుసుకున్నాం. తపశ్శక్తి వల్ల మరణాన్ని జయించి శివుడి సాన్నిధ్యం పొందిన మార్కండేయుడు సప్త చిరంజీవులలో ఇప్పుడు కూడా కలియుగంలో ఉన్నాడు మార్కండేయుడు. అంతటి వరం పొందిన వాళ్ళు తపస్సు శక్తి ద్వారా మాత్రమే మార్చుకోగలరు, కానీ నీ కర్మని ఎప్పుడూ మార్చుకోలేరు. ఏకాగ్రత ఉండాలా, భగవంతుడి మీద నమ్మకం ఉండాలా. రెండో విషయం ఇందులో తెలిసే మంచి విషయం ఏమంటే, జ్యోతిష్యుడుగా తన పని తాను చేస్తానని తెలిసిన, శిరచ్ఛేదం చేయిస్తాడని తెలిసిన ఆయన ఎప్పుడు నిజాన్ని వదలలేదు. అదే నిజం ఆయన తర్వాత ఆయనకి పట్టం కట్టింది. అలాగా నువ్వు చేసే వృత్తి ద్వారా, నువ్వు చేసే పని ద్వారా, నీ ఏకాగ్ర చిత్తంతో నువ్వు చేసే త్రికరణ శుద్ధిగా చేసే ఏ కార్యక్రమమైనా ఫలప్రదం అవుతుంది. నువ్వు చేసేది కసువు ఉడిచే పని అయినా కూడా దాన్ని నిబద్ధత చేయి, అది కూడా నీకు ఒక రోజు ఒక మంచి గుర్తింపును తెస్తుంది. చేసే పనికి ఎప్పుడు సిగ్గుపడద్దు, ఎందుకంటే కర్మ లేనిదే జీవితం జరగదు. ఏదో ఒక క్రియ చేయాలా, బతకడానికి చేయాలి, సిగ్గుపడదు. ఇక అసలు కథ ఏమంటే, దారాపాత్ర ఉజ్జయినిలో ఎందుకు కట్టినారు, ఎవరు కట్టినారు అంటే, అది చెప్పడానికి ఇంత కథ చెప్పినాను. అంతటి ఖచ్చితత్వంతో ఉండే వరాహమీరుడు మొట్టమొదటిసారిగా దారాపాత్రను ఈ మహాకాళేశ్వరుడి గర్భాలయంలో నెత్తి మీద ఒక దారాపాత్రలో ఆ నీళ్లు ఎన్ని ఉంటాయో లెక్కేసి, ఎన్ని బొట్లు వేస్తే అది తిండుతుందో ఒక లెక్క చేసుకొని ఆయన దారాపాత్రను శివుడి మీద కట్టినాడు. ఆ శివుడి మీద నుంచి ఒక్కొక్క బొట్టు రాలి ఎప్పుడైతే దారాపాత్ర నిండుకుంటుందో, అంటే మొత్తంగా ఖాళీ అయిపోతుందో, అప్పుడు ఏం టైం అయిందనే దాన్ని బట్టి అక్కడ కొన్ని గుర్తులు పెట్టుకొని కాలగణన చేసేవాడు. అంటే అక్కడ ఒక సాధనం పెట్టేసి అట్లాంటివి 2 అయిపోయినాయంటే 2 గంటలు గడిచిపోయినాయని అర్థం. 3 పెడితే 3 గంటలు గడిచిపోయినాయి. అలాగా దారాపాత్రకు ఉండే మూల కథ ఏమంటే, ఆయన నెత్తి చల్లబరిచేలా అనేది కాదు, అది మనం తెలుసుకున్న నిజం. ఒరిజినల్గా దారాపాత్రను పెట్టిందే కాలగణన కోసం. అందుకే దాన్ని ఘట యంత్రం అంటారు. యంత్రం అంటే నడిచేది అని. ఘట యంత్రం అంటే, ఘటం అంటే కుండ. ఆ కుండని కట్టిన తర్వాత అది లెక్కని యంత్రంలాగా పనిచేస్తే, ఇప్పుడు వాల్ క్లాక్ ఎలాగైతే పనిచేస్తుందో క్లిక్ అని, అలాగది ఒక్కొక్క డ్రాప్ ద్వారా పనిచేసింది కాబట్టి దాని శాస్త్రంలో ఘట యంత్రం అని చెప్పారు. ఇలా ఇంతే, చాలా ఓవర్ అయింది. ఇక గంభీరమైన వదిలేసి కొంచెం నవ్వుకొని వెళ్ళిపోదాం ఇంటికి. గంభీరంగా చెప్తే మీరు కూడా రాదేమో. ఒక భర్త మంచి మూడ్లో ఉంటాడు. అది ఒక్కొక్కసారి ఎందుకో సంతోషం అవుతుంది, ఎందుకైతుందో తెలియదు. ఒక్కొక్కసారి చేతిలో 1,00,000 రూపాయలైనా సంతోషం, అది కూడా దేవుడు పెట్టిన మాయ అనుకోవాలి. ఎందుకంటే 10 రూపాయలైనా సంతోషం అవుతుంది, 1,00,000 ఉన్నా సంతోషం కాదు, అదొక రోజు. ఒకసారి భర్త మంచి మూడ్లో ఉండి ఇంట్లో ఉంటే ఎట్లా మనశ్శాంతి లేదు. ఆయనకి ఎక్కడ రెక్కలు విప్పుకోవాలనిపిస్తుంది, ఆఫీస్లో రెక్కలు విప్పుకోవాలి.
ఎందుకంటే ఇక్కడైతే రెక్కలు కట్ చేసేస్తాను. అక్కడ పోయి ఆఫీస్లో కూర్చొని పిచ్చాపాటిగా కొలీగ్స్తో మాట్లాడుకుంటా హాయ్ బ్రో అది ఇది అనుకుంటూ మాట్లాడుకుంటూ ఒక మెసేజ్ పెడతాడు. ఫస్ట్ వస్తేనే ఒక వెల్కమ్ మెసేజ్ పెడతాడు ఆఫీస్లో, ఐ మీన్ ఆఫీస్ అని పెట్టేసి తర్వాత దానికి ఒక కొటేషన్. ఇప్పుడు మనకి గుడ్ మార్నింగ్ పెడుతుంటారు, ఆయనమ్మ ఫోన్ నిండిపోయినా వదలరు వాడు, గుడ్ మార్నింగే గుడ్ మార్నింగ్ అంటే. అలాగా స్టేటస్లో ఒక స్టేట్మెంట్ పెడతాడు. ఏమని పెడతాడంటే, నాకు ఒక ఆశ ఉంది, ఆ ఆశ ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అని క్వశ్చన్ మార్క్ కింద. నాకు రెక్కలు కట్టుకొని పక్షిలా ఆకాశంలో విహరించాలని ఉంది. ఈ స్టేటస్ని అతని భార్య చదువుతుంది. బాగా చూడండి, భర్త మీద ఒక నిఘా నేత్రం ఎప్పుడు భార్య ఉంటుంది. చూసేకి తిక్కిదున్నట్లున్నా కూడా భార్య మొగుడి మీద ఎన్ని రకాలుగా వాకప్ చేయాలో అన్ని రకాలుగా చేస్తుంది. అలాగా చేసేటప్పుడు ఈయన స్టేటస్ని ఇమ్మీడియట్గా చూస్తుంది. నా మొగుడికి కొత్త ఆలోచనలు వస్తున్నాయని చూస్తుంది. ఓహో ఇతనికి ఎగరాలని ఉంది, పైకి ఎగరాలని, ఎక్కడ చాలా కష్టం వస్తుందంటే ఎక్కడికో లింక్ అవుతా ఉంది స్టోరీ, దీన్ని కట్ చేసి పారాయనని ఆమె కింద ఒక మెసేజ్ పెడుతున్నాయి. ఏమండి, మీరు రెక్కలన్నీ కట్టుకొని ఆకాశం అంతా తిరిగిన తర్వాత కిందికి దిగుతారు కదా, ఒక 2 కొత్తిమీర కట్టలు పావు అంటే ఒక మనిషి కనీసం ఊహల్లో కూడా సంతోషపడకుండా జాగ్రత్తగా చూసే ఎవరైనా ఉన్నారంటే కేవలం భార్య మాత్రమే. అలాంటి వాడిని మనం గౌరవించాలా. తప్పు చేసినప్పుడు శిక్షిస్తారు. ఇంకొక దగ్గర పాపము ఒక ఆమె భర్త శీలాన్ని పరీక్షించాక ఒక ప్రశ్న ఇస్తుంది. బాగా చూడండి, ఎంత మంచోడైనా వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది, వీడు ఇంత మంచిగా ఎలా ఉన్నాడు, అందరూ చెడిపోతుంటే వీడొక్కడే ఎందుకు కరెక్ట్గా ఉన్నాడు, వీడినప్పుడు ఏమైనా ఉందా, మనం చూడడం లేదా. ఎందుకంటే కలియుగ ప్రభావం కొంచెం రాముడు వచ్చిన అనుమానిస్తారు. ఇప్పుడు ఒకసారి భర్తని పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఏమంటే నాది ఒక చిన్న ప్రశ్న, సమాధానం చెప్తారా, అడుగు చెప్తాను. అప్పుడు ఆయన అడుగుతుంది, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అప్పుడు ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి కసక్కున నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు మీరేం చేస్తారు? ఈ ప్రశ్న చూడండి ఎంత జటిలంగా ఉంది, బాగా ఆలోచించండి. ఇదే ప్రశ్న మీ భార్య మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? నేను సీరియస్గా పోతానంటే భలే చెప్పినావాలంటే, నవ్వినానంటే అవునులే నీకు అందరూ కావాలని నేను తప్ప, ఇది సమాధానం. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఇదేం రా ఇట్లా ప్రశ్న వేసింది ఇది. సరే నువ్వు ప్రశ్నని ఇంకొకసారి చెప్పుకుంటాడు. అదే అండి, మనం ఇప్పుడు నువ్వు బజార్లో పోతున్నావు, చాలా అందమైన అమ్మాయి వచ్చింది, నిన్ను చూసి కొంటెగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ప్రశ్న ఇంకొకసారి అడుగుతున్నా, ఖచ్చితంగా చెప్పు, పక్కన నువ్వు ఉన్నావా లేదా అంట. ఎందుకంటే భార్య ఉంటే ఒకలాగా, భార్య లేకపోతే ఒకలాగా రెస్పాండ్ అయ్యే మగాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ జోక్ చెప్తే ఈరోజు ముగిస్తే మళ్ళీ రేపు మాట్లాడుకుంటాం. మీ అందరికీ శిరస్సు